అధికారంలోకి వచ్చాక అమెరికాలో అనేక మార్పులు వచ్చాయి. ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచంలోని పలు దేశాలు ఏదో రకంగా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. వలసదారుల విషయంలో ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తున్న అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వచ్చేవారు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే వారి వీసాలు, గ్రీన్ కార్డులు మంజూరు చేయబోమని స్పష్టం చేసింది. ఈ విధానాన్ని వెంటనే అమల్లోకి తెస్తున్నట్లుగా పేర్కొంది. అమెరికా వచ్చే స్టూడెంట్స్ తో పాటు గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారుల సోషల్ మీడియాలపై కూడా నిఘా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం సోషల్ మీడియాలో హమాస్, ఫైజల్, హౌతీలా వంటి అమెరికా ద్వారా ఉగ్రవాద సంస్థలకు పరిగణించబడే గ్రూపులకు మద్దతు ఇచ్చే యుద్ధ వ్యతిరేక ఉద్దేశాలతో పాటు కూడిన పోస్టులు పెట్టినట్లుగా తేలితే ఆ వ్యక్తులు అమెరికాలో ప్రవేశించడానికి అనర్హులుగా అమెరికా ప్రభుత్వం పేర్కొంది. జాతీయ భద్రత, యుద్ధ వ్యతిరేకతను అరికట్టడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి అమెరికా వెళ్లాలనుకునే స్టూడెంట్స్, ఇతరులు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పోస్టుల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మీ వీసా అవకాశాలపై ప్రభావం చూపవచ్చు. అలా కాదని అమెరికా నిబంధనలు విరుద్ధంగా సోషల్ మీడియాలో ఏవైనా పోస్టులు పెడితే అమెరికా వెళ్లాలనే మీ ఆలోచనను మానుకోవాల్సి వస్తుందని అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో అనేక మార్పులు వచ్చాయి. ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచంలోని పలు దేశాలు ఏదో రకంగా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. వలసదారుల విషయంలో ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తున్న అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వచ్చేవారు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే వారి వీసాలు, గ్రీన్ కార్డులు మంజూరు చేయబోమని స్పష్టం చేసింది. ఈ విధానాన్ని వెంటనే అమల్లోకి తెస్తున్నట్లుగా పేర్కొంది. అమెరికా వచ్చే స్టూడెంట్స్ తో పాటు గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారుల సోషల్ మీడియాలపై కూడా నిఘా ఉంటుందని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. అమెరికా ప్రభుత్వం తాజాగా నిర్ణయం ప్రకారం సోషల్ మీడియాలో హమాస్, హజల్, హౌతీలా వంటి అమెరికా ద్వారా ఉగ్రవాద సంస్థలుగా పరిగణించబడే గ్రూపులకు మద్దతు ఇచ్చే యుద్ధ వ్యతిరేక ఉద్దేశాలతో కూడిన పోస్టులు పెట్టినట్లు తేలితే ఆ వ్యక్తులు అమెరికాలో ప్రవేశించడానికి అనర్హులుగా అమెరికా ప్రభుత్వం పేర్కొంది. జాతీయ భద్రత, యుద్ధ వ్యతిరేకతను అరికట్టడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి అమెరికా వెళ్లాలనుకునే స్టూడెంట్స్, ఇతరులు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పోస్టుల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మీ వీసా అవకాశాలపై ప్రభావం చూపవచ్చు. అలా కాదని అమెరికా నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియాలో ఏవైనా పోస్టులు పెడితే అమెరికా వెళ్లాలనే మీ ఆలోచనను మానుకోవాల్సి వస్తుందని అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.